హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా అండి. ఈరోజు మరో బ్యూటిఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అనమాట. తశ్విక షాపింగ్ వీడియోలో, బర్త్డే షాపింగ్ వీడియోలో కొన్ని ఫ్యాబ్రిక్స్ చూపించాను కదండి. ఆ ఫ్యాబ్రిక్స్ అనేవి స్టిచ్ చేయించిన తర్వాత మోడల్స్ ఎలా ఉన్నాయి అనేది నేను మళ్ళీ ఇంకో వీడియో తీసి చూపిస్తా అన్నాను. ఇప్పుడైతే అవి స్టిచ్ చేయించాను అనమాట. అందుకే అవి ఎలా ఉన్నాయో చూపిద్దామని వీడియో తీస్తున్నాను అనమాట. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? ఇప్పుడైతే ఫస్ట్ చూపిస్తానండి. ఇదైతే లాంగ్ ఫ్రాక్ లా కుట్టించాను అనమాట. ఈ కలర్ కాంబినేషన్ నచ్చి తీసుకున్నాను అనమాట. ఇలాంటి కలర్ కాంబినేషన్ తశ్వికాకి లేదు, అందుకని తీసుకున్నాను. ఇది డోలా సిల్కేనండి. ఇప్పుడు డోలా సిల్క్ అనేది చాలా ట్రెండింగ్లో ఉందన్నమాట. ఇలా కుట్టించాను. ఫుల్ లెంత్ లాంగ్ ఫ్రాక్ అనమాట. హ్యాండ్స్ అయితే ఇలా వచ్చేసాయి. ఇలా బుట్ట హ్యాండ్స్ పెట్టించాను. ఈ వెనకాల ఇలాగా పైట వచ్చేటట్టు ఇలా కుట్టించాయండి. ఇలా ముందు నుంచి హాఫ్ నుంచి ఇలా వస్తుంది అనమాట. ఇప్పుడు ఇలాగా బాగా ట్రెండింగ్లో ఉందన్నమాట ఇలా మోడల్. దానికి ఇలా హిప్ బెల్ట్ వస్తుంది. ఇదిగోండి ఇలా వస్తుంది అనమాట. ఫుల్ లెంత్ లాంగ్ ఫ్రాక్ చాలా బాగుండిద్ది అనమాట వేసుకుంటే. ఇది మీ మొత్తం 3 మీటర్స్ అండి. 3 మీటర్స్ అంటే 1.5 మీటర్, 1.5 మీటర్ విడివిడి ముక్కలు అనమాట. అవి కలిపి 100 బర్త్డే. నేను వాసవి కాంప్లెక్స్లో తీసుకున్నానని చెప్పాను కదా. ఎవరన్నా చూడకపోతే డిస్క్రిప్షన్లో దాని లింక్ ఇస్తాను అనమాట. షాపింగ్ వీడియో లింక్ చెక్ చేయండి. ఇంకోటి చూపిస్తానండి. ఆ రోజు ఇంకో ఫ్యాబ్రిక్ కూడా తీసుకున్నాను. మొత్తం 3 ఫ్యాబ్రిక్స్ తీసుకున్నాను అనమాట. ఇది ఇంకో ఫ్యాబ్రిక్ అనమాట. ఇదేంటంటే ఇది బ్లౌజ్ అండ్ లంగాలా అదే లంగా జాకెట్లా కుట్టిద్దామని చెప్పి దీన్ని లంగాలా కుట్టించా అనమాట. దీని మీద బ్లౌజ్ ఇంకా స్టిచ్ చేయించలేదనమాట. దీని మీద వేరే మోడల్ కొంచెం నాకు ఐడియా వేరే ఉంది, వేరేలా కుట్టిద్దామని, అలా తీసుకొని కుట్టిద్దామని స్టిచ్ చేయించలేదు. ఇవన్నీ ఒకళ్ళ దగ్గర కుట్టించాను. అది వేరే మోడల్లో కుట్టించాలి, ఇంకొకరి దగ్గర కుట్టించాలని చెప్పి వెయిట్ చేస్తున్నాను అనమాట. సో ఇది కుట్టించిన తర్వాత కుట్టిద్దామని వెయిట్ చేస్తున్నాను. ఇలాగ ఫుల్ లెంత్ లంగా వచ్చేసిందండి. ఇలాగా ఈ కలర్ కాంబినేషన్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. బోర్డర్ కూడా బాగా వచ్చింది అనమాట. ఇది కూడా డోలా సిల్క్ ఫ్యాబ్రికే అనమాట. ఇంకో ఫ్యాబ్రిక్ చూపిస్తా అండి. ఇంకో ఫ్యాబ్రిక్ అనేది ఎలా స్టిచ్ చేయించనేది చూపిస్తాను. ఇది కూడా నాకు సూపర్గా నచ్చింది. ఇప్పుడు ఈ కలర్ అనేది చాలా ట్రెండింగ్లో ఉంది కదండి. ఇది కూడా మోడల్ చూసి నేను చెప్పాను ఇలా స్టిచ్ చేయించమని. ఇది కూడా ఫుల్ లెంత్ లాంగ్ ఫ్రాక్ అనమాట. ఇదిగోండి నెక్ అయితే ఇలా వస్తుంది. ఇదిగోండి ఇలా కుట్టించా అనమాట. నెక్ ఇలా వచ్చి ఇలా సైడ్స్ ఇలా ఒక లెంత్ స్లీవ్లెస్ లాగా వచ్చి ఇలా వస్తుంది అనమాట. ఇలా నెక్స్ట్ ఈ నెక్ కూడా నేనే చెప్పాను ఇలా పెట్టమని, ఇలా మోడల్ పెట్టమని చెప్తే తను అలా పెట్టింది అనమాట. ఇది కూడా నాకు బాగా నచ్చింది లాంగ్ ఫ్రాక్. ఇది కూడా ఫుల్ లెంత్ లాంగ్ ఫ్రాక్ అనమాట. ఈ కలర్ కూడా తశ్వికాకు చాలా బాగుండిద్దండి. నెక్స్ట్ చూపిస్తాను. ఈ 3 ఫ్యాబ్రిక్సేనండి నేను అప్పుడు వాసవి కాంప్లెక్స్లో తీసుకుంది. ఇప్పుడైతే ఇవి నా దగ్గర ఉన్నాయి, కుట్టించాను అనమాట. ఇంకొకటి కూడా తీసుకున్నాను అప్పుడు. అదేంటంటే ఓన్లీ ఇదిగోండి కాటన్ ఫ్యాబ్రిక్ అనమాట. ఓన్లీ చిన్న ఫ్రాక్ లాగా, నార్మల్ ఫ్రాక్ లాగా కుట్టిద్దామని తీసుకున్నాను అనమాట. ఇది ఓన్లీ డైలీ వేర్ లాగా అనమాట. అలా తీసుకున్నాను. కొంచెం సాఫ్ట్గా ఉంది క్లాత్ అని చెప్పి ఇలా తీసుకున్నాను అనమాట. మధ్యలో ఇలా పెట్టింది కొంచెం చిన్న మోడల్. ఇది కూడా ఫుల్ లెంత్ లాంగ్ ఫ్రాక్ లాగే వచ్చిందండి. బాగుంది అనమాట. సాఫ్ట్గా ఉండిద్ది, పిల్లలకి బాగా వేయడానికి చాలా బాగుంటుంది. ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ అనమాట. ఇది కూడా చాలా బాగుంది. సింపుల్ అండ్ ఎలిగెంట్గా ఉండిద్ది వేస్తే మాత్రం. చిన్న చిన్న ఫంక్షన్స్కి కూడా వేయొచ్చండి. నెక్స్ట్ ఇంకోటి చూపిస్తాను. అలానే సింపుల్ ఫ్రాక్ అనమాట. ఇది నా దగ్గర ఉన్న బ్లౌజ్ పీస్ అనమాట. ఇది అంతకుముందు కూడా ఒకటి కుట్టించాను ఇలానే ఫ్రాక్. ఇది మిగిలిందనమాట. దానికి ఇలాగా దాంతోపాటు దీనికి అటాచ్ చేసి కుట్టింది. ఇది కిందది ఈ బ్లౌజ్ పీస్ అనమాట. ఇది వేరే దాన్ని అప్పుడు కుట్టించినప్పుడు, ఫ్రాక్ కుట్టించినప్పుడు మిగిలిన దాంతో ఇలా కాంబినేషన్ సెట్ చేసి ఇలా కుట్టింది అనమాట. ఇది కూడా సింపుల్ ఫ్రాక్, నార్మల్గా పిల్లలు వేసుకోవడానికి చాలా బాగుండిద్ది అనమాట. చాలా సాఫ్ట్గా ఉంది. ఇది కూడా కాటన్ అనమాట. సో పిల్లలకి చాలా మంచిగా ఉండిద్ది. నెక్స్ట్ ఇంకోటి చూపిస్తాను. నెక్స్ట్ ఇదేంటంటే అండి, మా మరదలు కుట్టించుకున్న తర్వాత లాంగ్ ఫ్రాక్ ఇలా మీటర్ ముక్కు మిగిలిందనమాట. సో దీన్ని బ్లౌజ్ లాగా కాకుండా ఎప్పుడు నార్మల్గా ఇంకా లంగా జాకెట్లు ఇలాగ లాంగ్ ఫ్రాక్లు ఆ లాంగ్ ఫ్రాక్ కూడా రాదు, కాకపోతే ఇంకా జాకెట్ వస్తే లేకపోతే లంగా తీసుకోవాలి. సో ఇవన్నీ ఎందుకని చెప్పి ఇలా సింపుల్గా దానికి పంజాబీ డ్రెస్లా కుట్టించా అనమాట. పైన టాప్ ఇలా వస్తుంది. ఇలా బటన్స్ పెట్టించాను. నార్మల్ ఇంకా ఈ హ్యాండ్స్ నార్మల్ హ్యాండ్స్ అనమాట. ఇలా పెట్టించి దానికి కింద శాటిన్ది తీసుకున్నాను అనమాట. శాటిన్ది తీసుకొని ఇలా కుట్టించాను. శాటిన్ ప్యాంట్ తీసుకున్నాను అనమాట. ఇలా మాకు ధోతిలా కుట్టించాను అనమాట.
కొంచెం షైనింగ్గా ఉంటుంది కదా సాటిన్ అయితే బాగుంటుంది. ఇది కొంచెం పట్టు క్లాత్ లాగా ఉంది కాబట్టి బాగుంటుంది అని చెప్పి సాటిన్ తీసుకున్నాను. దాని కిందకి 2 చున్నీలు వచ్చాయన్నమాట. మిగిలింది అలా చున్నీలుగా చేసింది. ఇది ఒక చున్నీ అనమాట. ఇది కొంచెం స్మాల్గానే వచ్చింది కానీ ఇదొక చున్నీ అనమాట. ఇది కొంచెం లాంగ్గా వచ్చింది. ఇది చున్నీలాగా కూడా కావాలని చెప్పి నేను ఇది కొంచెం ఎక్కువ క్లాత్ తీసుకున్నాను. ఇది దాని మీద చున్నీలాగా ఉండిద్ది అనమాట. ఇది ఒక సెట్ అయిపోయింది అనమాట. బాగుంది. లాస్ట్ టైం కూడా అంతకుముందు ఒకసారి ఇలానే కుట్టించాను. మీటరే ఉంటే అది ఇలానే డ్రెస్లా కుట్టించాను అనమాట. సో ఇది కూడా అలా కుట్టిస్తే బాగుండిద్ది, కింద బోర్డర్ వచ్చిందని చెప్పి ఇలా కుట్టించాను అనమాట. నెక్స్ట్ ఇంకోటి చూపిస్తాను. నెక్స్ట్ మా అమ్మాయి ఇంకొకటి ఉందన్నమాట. ఇది కట్టుకోవట్లే శారీ అని చెప్పి శారీతోటి కుట్టించామన్నమాట. ఇదిగోండి శారీతోటి ఇలా లంగా వచ్చేసింది. వర్క్ శారీ ఇది మా పిన్ని శారీ అనమాట. తను ఇంకా కట్టుకోవట్లేదని చెప్తే ఇలా కుట్టించాను. దాని మీద బ్లౌజ్ అండి అంటే ప్లెయిన్గా వచ్చి హ్యాండ్స్కి ఏమో ఇలా పెట్టిందనమాట. చాలా సింపుల్గా మంచిగా ఉంది. ఇప్పుడు శ్రావణ మాసం వస్తుంది కదా, ఎలాగో ఒక్కొక్క ఫ్రైడేకి ఒక్కొక్క డ్రెస్ వేయాలి కదా అని చెప్పి ఇలాగ చిన్న చిన్నవి బాగుంటాయి అనమాట ఫ్రైడేస్కి కూడా వేయడానికి. నెక్స్ట్ ఇంక ఇవన్నీ తష్విక అయితే అయిపోయినాయండి డ్రెస్సెస్. నేను కుట్టించుకున్న లాంగ్ ఫ్రాక్స్ చూపిస్తాను ఇప్పుడైతే. ఇదైతే శారీ అనమాట, నార్మల్ సిల్క్ శారీ, ఎవరో పెట్టిన శారీ. సో నేను లాంగ్ ఫ్రాక్లా కుట్టించాను. ఇది కూడా ఫుల్ లెంత్ లాంగ్ ఫ్రాక్ అనమాట. బాగా గేరా వచ్చింది. శారీ మొత్తం కదా, సో గేరా బాగా వచ్చిందనమాట. కలర్ కాంబినేషన్ అయితే ఇది. ఇంకా హ్యాండ్స్ అయితే ఇలా పెట్టిందనమాట. హ్యాండ్స్ అయితే ఇలా పెట్టింది. నాకు చాలా బాగా నచ్చింది అనమాట. ఇది సింపుల్గా ఉండిద్ది, చిన్న చిన్న ఫంక్షన్స్కి వేసుకోవచ్చు. ఫ్రీ ఫ్లోయింగ్ కంఫర్ట్గా ఉండిద్ది మనకి వేసుకోవడానికి అనమాట. ఇలాంటివి ఫ్రాక్స్ అలా వేసుకొని అలా వెళ్ళిపోవచ్చు, చాలా బాగుంటాయి కదా. సో అందుకనే ఇలా కుట్టించుకుంటాను అనమాట నేను. ఇలా శారీ, ఇంకా ఈ శారీ అన్ని శారీస్ ఎందుకని చెప్పి ఇలా లాంగ్ ఫ్రాక్ కుట్టించాను. ఇది యాక్చువల్గా శారీస్ కన్నా మనం డ్రెస్సెస్ ఎక్కువ వేసుకుంటాం కదా, సో అందుకనే అలా కుట్టించాను. నెక్స్ట్ ఈ ఫ్యాబ్రిక్ కూడా అంతకుముందు తీసుకున్నదనమాట, అలా ఉంది కానీ కుట్టించలేదన్నమాట. ఈ కలర్ అనేది బాగా నచ్చి తీసుకున్నాము. ఇది ఎలా స్టిచ్ చేయించానో చూపిస్తాను అనమాట. ఇది అనార్కలి మోడల్లా కుట్టించా అండి. ఎప్పుడు లాంగ్ ఫ్రాక్స్ కాకుండా ఫుల్ లెంత్ లాంగ్ ఫ్రాక్లా కాకుండా ఈసారి అనార్కలిలా కుట్టిద్దామని అనార్కలిలా కుట్టించా అనమాట. నెక్ అయితే ఇలా సింపుల్గా వచ్చింది, నార్మలే. ఇంకా హ్యాండ్స్ అయితే ఫుల్ హ్యాండ్స్ పెట్టించాను, కావాలని ఫుల్ హ్యాండ్స్ పెట్టించాను అనమాట. నా దగ్గర ఫుల్ హ్యాండ్స్ అనేది ఒక్కడు కూడా లేదనమాట. సో ట్రై చేద్దాం, ఫుల్ హ్యాండ్స్ కూడా బాగుండిద్ది అని చెప్పి కుట్టించాను అనమాట. ఇలా ఫుల్ హ్యాండ్స్ ఇది. నెక్స్ట్ ఇలా అనార్కలి మోడల్ కింద అయితే ఇలా వస్తుంది అనమాట. కొంచెం అన్ఈవెన్గా వస్తుంది అనమాట. ఇటు సైడ్ ఎక్కువ ఉంటుంది, అలాగే ఇలా అన్ఈవెన్గా వస్తుంది అనమాట. అదొక టైప్ మోడల్ కదా, అది కూడా బాగుంటుంది. దీని మీద ఆపోజిట్ కలర్ వేయాలని, చున్నీ అలా ప్యాంట్ ఆపోజిట్ వేయాలన్నమాట. కాకపోతే ఇక్కడ వీడియోలో ఏంటంటే కాస్త లైట్ కలర్లా కనిపిస్తుంది, కానీ కొంచెం డార్క్ కలర్ ఉంటుంది చూసిన దానికన్నా. ఇప్పుడు వీడియోలో కనిపిస్తాను కానీ కొంచెం డార్క్ కలర్. ఈ కలర్ నచ్చి తీసుకున్నాము అనమాట, బాగుండిద్ది అని చెప్పి. ఇది కూడా చాలా బాగా వచ్చిందనమాట. ఇవేనండి నా లాంగ్ ఫ్రాక్స్ మా అమ్మాయికి కుట్టించిన ఫ్యాబ్రిక్స్ అనమాట. ఈ మోడల్స్ అనేవి ఇంకా క్లియర్గా అర్థం కావడానికి నేను ఫోటో తీసి లాస్ట్లో అన్ని ఫొటోస్ పోస్ట్ చేస్తాను అనమాట. ఈ వీడియో ఎండింగ్లో అన్ని ఫొటోస్ పెడతాను అనమాట, ఒక్కొక్క మోడల్ ఎలా ఉందనేది. అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఈ వీడియో ఇంతటితో ముగుస్తుందండి. ఇవైతే మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను, ఈ మోడల్స్ కూడా నచ్చినాయి అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ చూసిన వాళ్ళు అలా వెళ్ళిపోకుండా ఒక్క లైక్ కొట్టండి అనమాట. ఆ లైక్ కొడితేనే నాది ఫర్దర్గా వెళ్ళిద్ది అనమాట. సో చూసిన వాళ్ళు కొంచెం రిక్వెస్ట్గా అడుగుతున్నాను, లైక్ కొట్టండి, షేర్ చేయండి, మీకు వీలుంటే, మీకు నచ్చితే షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి నా ఫర్దర్ వీడియోస్ కోసం కానీ, నా ఫర్దర్ అప్డేట్ కోసం కానీ. వీడియో ఇంతటితో ముగుస్తుందండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఉంటా అండి, నమస్తే.